మంది వాళ్ళు అనుకుంటారు, నా జీవితం వేస్ట్, నా బ్రతుకు వేస్ట్, నేను ఎందుకు పనికిరాను, నేను ఎవ్వరికి ఉపయోగపడను, నా ద్వారా ఏం జరగదు, నేను బ్రతికి వేస్ట్, నేను ఏం పని చేయట్లా, దేనికి పనికిరాను, ఆస్తి కానీ అంతస్తు కానీ దేనికి లేనోడిని, ఏది లేదు నాకు, నా జీవితం విలువ లేదు, ఈరోజు జాబ్ లేదు, సెటిల్మెంట్ లేదు, పిల్లలు లేరు, ఆత్మీకంగా ఆరోగ్యంగా ఆర్థికంగా నా బ్రతుకు పాడైపోయిందని చాలా మంది అనుకుంటారు. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని, నీ జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చిన గొప్ప దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఒక రాయల్ కింగ్ కాదు, డేవిడ్ లాగా ఒక రాయల్ లా రాలే. యేసయ్య ఒక దీన మనసుతో ముందుకు సాగిపోయి ఒక రాజుగా వచ్చినాడు. గొల్లియాతు నుంచి దావీదు తప్పించినాడు, కానీ ఈ రాజు సాతాను నుంచి మనల్ని తప్పించటానికి వచ్చినాడు. ఈ రాజు ఎందుకు వచ్చినాడంటే మనల్ని నరకానికి వెళ్లకుండా పరలోకానికి చేర్చడానికి వచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈ మినిస్ట్రీ అనేది చాలా ఆశీర్వాదకరంగా ఉన్నది. నాకు ఇక్కడికి రావడం వల్ల నేను స్పిరిచువల్గా చాలా ఎదుగుతున్నాను. ఆత్మ సంబంధమైన విషయాలు చాలా తెలుసుకోబడుతున్నాయి. ఈవినింగ్ సర్వీస్ దేవునికి మహిమకరంగా జరిగింది. డాడీ చెప్పిన మెసేజ్ ద్వారా మేము ఎంతగానో దేవుడు రాబోతున్నాడని నేను నమ్ముచున్నాను. ఈ మెసేజ్ ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అయ్యాం. సిద్దిపేట నుంచి ఈవినింగ్ సర్వీస్కి వస్తాము. సో ఈరోజు జరిగినటువంటి వర్షిప్లో మేము దేవుని యొక్క శక్తిని మేము అనుభవించగలిగినాము. సో ఈరోజు మాకు బాగా అనిపించింది. సో ప్రతి సండే కూడా డాడీ యొక్క వర్తమానాలు, మమ్మీ యొక్క వర్తమానాలు మేము వింటూ ఉంటాము. సో మేము మా కుటుంబంలో మేము ఆత్మీయ జీవితంలో కూడా చాలా బలం పొందుకొని ఆత్మలో కూడా మేము పురుకొల్పించబడుతూ ఉంటున్నాము. సో ఈరోజు అయితే మాకు వర్షిప్లో కానీ సో డాడీ ద్వారా మేము అనేకమైనటువంటి మేలులు, అద్భుతములు కూడా మా కుటుంబంలో ఎన్నో మేము పొందుకున్నాము. ఇంకా అనేకులు కూడా ఇంకా రావాల్సినటువంటి స్థలమే ఇది. సో ఇక్కడ అడుగు పెట్టడం అనేది కూడా ఒక భాగ్యంగా కూడా మేము ఎంచుకొని ఉంటాం. గుడ్ ఫ్రైడే సర్వీస్ అండి, బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 మంచి ఆత్మీయ ఆరాధన వాక్యం, చక్కటి ఆత్మ బలం పొందుదాం. అదేవిధంగా కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్లో కూడా కల్వరీ ప్రామిస్ అండ్ మందిరం అందు మరి గుడ్ ఫ్రైడే సర్వీస్ 10 నుంచి 1 గంట అద్భుతమైన ఆరాధన వాక్యము. మనందరం కలిసి క్రీస్తు శిలువ బలియాగాన్ని ధ్యానిద్దాం.